చేస్తా ఉన్నారు మేడం? మేడం 2-3-4 ఇయర్స్ నుంచి చదువుతున్నాం లైబ్రరీస్లో. సో బయట నుంచి మాకు చాలా ప్రెజర్ ఉంటుంది. సిలబస్ అలాగే ఇన్ఫామ్ చేయరు, ఇది సిలబస్ ఇదని ఏం చెప్పట్లేదు. ఇంకొకటి ఏంటంటే మీరు ఇప్పటికైనా కానీ మా దగ్గరకు వచ్చి, ఇంకొకటి ఏంటంటే మాది రంగారెడ్డి మాకు సిలబస్ తెలియదు. గ్రూప్ 2 అని అంటే 3-4 ఇయర్స్ కష్టపడాలి. ఒకటే స్టిల్ కంటిన్యూస్గా మార్నింగ్ నుంచి నైట్ ఎప్పుడో వెళ్తాం, అది సిలబస్ చెప్పలేదు. ఇంకొకటి ఏంటంటే ఒకవేళ నోటిఫికేషన్ త్వరగా రావాలి, త్వరగా వచ్చినా కూడా ఏంటంటే మాకు ఎలాంటి అవకతవకలు లేకుండా మనకు తొందరగా ఎగ్జామ్ కావాలి. ఇంకొకటి మేడం, ఇన్విజిలేషన్ చేసే వాళ్ళైతే ప్రాపర్లీగా ఉండరు మేడం. చిన్న పిల్లల్ని తెచ్చి పెడతారు. 5 minutes బిఫోర్ వాళ్ళకి బెల్ ర్యాంక్ అయితే తెలియట్లేదు. 5 minutes బిఫోర్ మేము ఏదో అన్ఫార్చునేట్గా ఒక్క మార్కు చాలు మేడం జాబ్ పోవడానికి రావడానికి. ఆ 5 minutes లో ఏంటంటే పవన్ ఇచ్చేయండి అని తీసేసుకుంటున్నారు. సో దట్ ఇస్ నాట్ కరెక్ట్ మేడం. ఇన్విజిలేటర్స్ చిన్నపిల్లలు వస్తున్నారు, ఇంటర్ డిగ్రీ వాళ్ళకి ఎలాంటి అవగాహన ఉండదు, ట్రైనింగ్ ఉండదు, ఏముండదు. ఇచ్చేయండి అంటారు. మేము ఇన్ని సంవత్సరాలు చదువుతున్నాం, ఒక్క మార్కైనా మాకు కావాలి కదా మేడం. లాస్ట్ ఫైనల్ ఎగ్జామ్ అయినప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 నోటిఫికేషన్ అయినప్పుడు ఓఎంఆర్ షీట్ మీద చిన్న మిస్టేక్